సీరియల్ నటుడు బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి వెండితెరపై మొదటిసారి హీరోగా సుమతి శతకం అనే మూవీతో రీసెంట్గా మన ముందుకు వచ్చాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే క్లీన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ కథ విషయానికి వస్తే, వైకుంఠపురంకు చెందిన కృష్ణ చిన్నతనం నుండే పెళ్లిపై తెగ ఇష్టం పెంచేసుకుని పెద్దయ్యాక కూడా తన పెళ్లి ఎప్పుడు జరుగుతుందని దేవుడికి పూజలు పురస్కారాలు గట్రా చేస్తున్నా ఒక్క సంబంధం సెట్ అవ్వదు. కొన్ని నోటిదాకా వచ్చి అందకుండా పోతాయి. ఈ క్రమంలో ఒక జ్యోతిష్కుడు అతని హస్తరేఖలు చూసి దేవత లాంటి అమ్మాయి దొరుకుతుంది కానీ అనగానే, కానీ అన్న మాట ఎందుకు అన్నాడు అనేది అడగకుండా సంతోషంతో సంబరం చేసుకుంటాడు. అన్నట్టుగానే దేవత లాంటి పక్కూరి అమ్మాయి అతనికి తారసపడుతుంది. ఇద్దరు ఇష్టపడతారు. కానీ ఆ అమ్మాయి లైఫ్లో సమస్య ఉంటుంది. పెళ్లి చేసుకోవడానికి వీలు పడదు. ఇది ప్లాట్. మూవీ చూశాక నాకైతే యావరేజ్ అనిపించింది. స్లో పేస్, హీరో క్యారెక్టర్కు సరైన బిల్డప్ లేకపోవడం, హీరోయిన్కు ఆ సమస్య ఎలా వచ్చిందో దానికి సరైన క్లారిటీ లేకపోవడం. ప్లస్ పాయింట్స్కి వస్తే ఇంటర్వెల్ బ్యాంగ్, టేస్టీ తేజ, మహేష్ విఠల కామెడీ, పాటలు. ఓవరాల్గా రూరల్ డ్రామాలు మీకు ఇష్టమైతే మూవీ నచ్చుతుంది.